చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చాం. విజయవాడ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం. ఓకే, చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్టాట్యూనో, ఇలా ఉందన్నమాట. ఓకేనా, స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే టికెట్స్ ఇస్తారంట. టికెట్స్ అంట, వెళ్దాం. ఓకే, ఎంట్రన్స్ ఇటే అన్నారు చూడండి. ఎవ్రీ ట్యూస్డే హాలిడే అంట. ఓకే, ట్యూస్డే రావాలనుకున్న వాళ్ళు రావక్కర్లేదు, ట్యూస్డే హాలిడే అనమాట. స్ట్రైట్ అంటండి, స్ట్రైట్ వెళ్ళి మనం టికెట్ కొనుక్కోవాలి. ఓకే, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇట్లా అనమాట. ఇంకెంత స్ట్రైటో తెలీదు, ఫాస్ట్గా వెళ్దాం మనమైతే. చాలామంది వస్తున్నారు, చూసారు కదా. రష్గా ఉండే ప్లేస్ అనమాట ఎప్పుడు కూడాను. ఈ వ్యూ అంతా మన లెఫ్ట్ సైడ్ అనమాట వెళ్ళేటప్పుడు, అండ్ రైట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇంకా స్ట్రైట్ అంట వెళ్తున్నాం మనం. ఓకే, చూస్తున్నారు కదండి, ఇదే లోపలికి ఎంట్రన్స్ అనమాట. మనం వెళ్తున్నాము. ఇది లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేస్ఫుల్గా ఇచ్చారు. చూసారు కదా స్టాట్యూ ఎంత పెద్దగా ఉందో, అంబేద్కర్ గారి స్టాట్యూ. నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుందండి. చూసారా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అని కాకుండా అందరూ జస్ట్ ఎంజాయ్ చేయడానికి అవుటింగ్ లాగా అలా వెళ్తున్నారనమాట. చూసారా, అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నామండి. ఇప్పుడు టికెట్స్ ఇస్తారంట, మనం టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. మనం వెళ్దాం. మన రైట్ సైడ్ కూడా చూసారు కదా ఎట్లా ఉందో. చిన్న బాబు చూసారా ఎలా వెళ్తున్నాడు, అటు ఇటు చూసుకుంటా. సాయంత్రం పూట్ల చల్లగా ఉన్నప్పుడు వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి. సమ్మర్ కదా, పిల్లలతో వస్తే ఇంకా బాగుంటుంది. ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఉంటుందండి. పోలీస్ సెక్యూరిటీ చూసారా ఎంత రష్గా ఉందో అంతా. ఇప్పుడు మనం టికెట్స్ కోసం అయితే వెళ్తున్నామండి. టికెట్స్ ఇస్తారంట, లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ కదా, అందుకు టికెట్స్ కోసం వెళ్తున్నాము. ఓకే ఓకే ఓకే, క్యూ అండి. చూసారా ఎంత పెద్ద క్యూ. అందరూ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు చూసారా, వీడియోస్ అన్నమాట, ఫొటోస్. చాలా బాగుంటుందంట లోపల, మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇంకా టికెట్స్ కోసం అంటే క్యూలో ఉండాలి కదా. క్యూ ఉంది, పర్లేదు, క్యూ కొంచెం ఉంది. ఓకే, తీసుకుందాం మనం కూడా, క్యూలో ఉంది. ఈ సైడ్ లేడీస్ అనుకుంటా, ఈ సైడ్ ఏమో జెంట్స్ ఉన్నారు. లేదండి, మొత్తం కలిపే ఉన్నారు. చూసారా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ టికెట్స్ తీసుకున్నామండి. చూడండి టికెట్స్ కూడా.
5 రూపీస్ అండి, ఒక్క మనిషికి 5 రూపీస్ అనమాట. మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి 10 రూపీస్ అయింది మాకు. పార్కింగ్ కూడా వేరేగా మనం పే చేయాలంట. ఇంకా లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. టికెట్స్ బయట చూపించి వచ్చేయాలండి, చూపించి మనకి ఇచ్చేయాలి. సెక్యూరిటీస్ ఉంటారు. చూసారా రైట్ సైడ్లో ఎంత పిక్చర్స్ అన్నీ ఎలా ఉన్నాయో, ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. అందరూ వీడియోస్ అని ఫొటోస్ అని చూసారా, మెమరీస్ ఉంటాయండి. అందుకే అందరూ అలా ఫొటోస్ తీసుకుంటారు అన్నమాట, వీడియోస్ తీసుకుంటారు. స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం మనం. సైడ్కి అన్నీ చూసారా, అంబేద్కర్ గారి ఫొటోస్ అన్నమాట. సరే ఆ రోజుల్లో ఎలా ఉండేవారు, ఇంకా వీళ్ళంతా ఫ్రెండ్స్ మరి చదువుకునేటప్పుడు కాలేజ్ వాళ్ళు మరి తెలీదు. సరే అంబేద్కర్ గారు రాసుకుంటున్నారేమో. ఇవన్నీ అప్పట్లో పత్రాలు అనుకుంటారండి. చూసారా ఆ రోజుల్లో ఎలా ఉన్నారో అందరూ. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం కూడా వాళ్ళకి చెప్పచ్చు అప్పట్లో ఎలా ఉండేవారు, ఎలా ఉండేది అని చెప్పి. చూసారా వావ్, చూసారా అండి ఎంత బాగుంది పిక్చర్. ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం పదండి. చాలా రష్గా ఉందండి వీడియోస్ తీయడానికి కింద. చూసారా ఇంకొంచెం ముందుకు వస్తే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది చూపించినట్టు. చూసారా ఎంత బాగుంది. అజీ ఎక్కడో ఇదిరా. చిన్న మూవీస్కి షూటింగ్స్కి కూడా మనం కొంచెం స్పాట్ యూజ్ చేసుకోవచ్చు మన డైరెక్టర్స్ కూడా. బాగుంది కదా. ఈవినింగ్ టైం కదండి ఇంకా బాగుంటుంది. మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఇంకా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంది అసలు చూడడానికి కూడా. ఫొటోస్కి వీడియోస్కి చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా. అక్కడ వాటర్ చూసారా, వ్యూ అంతా అలా ఉందన్నమాట అక్కడ. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి వెళ్ళినందుకు. ఏముంటుందిలే అనుకున్నాం కానీ చాలా బాగుందన్నమాట. సామె ఉదర్ చల్లేంగేనా. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఎక్కడైనా సరే మనకి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా లేదనమాట. సెక్యూరిటీ కూడా ఉన్నారు పోలీసులు. ఎక్కడైనా సరే ఏం ప్రాబ్లం లేదు అక్కడ. చాలా నీట్గా కూడా ఉందండి అక్కడ. చాలా చల్లంగి ఫ్లోర్ కానీ ఇంకా ఏదైనా సరే నీట్గా ఉంది. ఏమి డస్ట్ అని చెత్తని లేకుండా నీట్గా. ఇదంతా బ్యాక్ సైడ్ అండి, కొంచెం ఓపెన్గా ఉంది. చూసారా ఎక్కడైనా చెప్పానా పోలీసు వాళ్ళు ఉన్నారని. ఒకసారి వెళ్తున్నారు చూసారా. ఇదంతా మన లెఫ్ట్ సైడ్ అన్నమాట. అందులో లోపలికి కూడా వెళ్ళొచ్చంట, కానీ ఎంట్రన్స్ అటు ఉందని చెప్పారు. సరే లోపలికి వెళ్దామని నేను వెళ్తున్నానండి. ఇది మన రైట్ సైడ్ అన్నమాట. ఇట్లా ఉంది. చాలా పెద్దది కదండి. మన కళ్యాణ్ జ్యువెలర్స్ ఆపోజిట్లో ఉంది.
ఫోటోవాగానే ఎదురైంది నా ఆమె. సరే, ఎంతమంది ఇంకా వస్తూనే ఉన్నారండి. అటు కూడా వెళ్ళొచ్చు అనమాట. అది మనకి రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. మనం లోపలికి వెళ్ళాలనుకున్నాం కదా, వెళ్దాం కదండి. లోపల కూడా చాలా బాగుంటుంది కదా. చక్ర మహామండపం అంట. లోపల కూడా ఎంత స్పేస్గా ఉందో. అక్కడి నుంచి చాలా మంది ఉన్నారండి. మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి వీడియో చేశాను అనమాట. చాలా చాలా చెప్పాను కదండి, నడవడానికి స్పేస్ లేనంతగా ఉన్నారనమాట. మన అంబేద్కర్ గారి అంత బాగుంది. వీడియో చూసి వెళ్ళిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, రేష్మాస్ యూట్యూబ్ ఛానల్. ట్రీ కింద అంబేద్కర్ గారు కూర్చున్నట్టు చూసారండి. అందరూ వీడియోస్ ఫోటోస్ అని చెప్పి చాలా క్రౌడ్ ఉంది. ఎట్లా రియల్ అన్నట్టుగా ఉన్నాయి అవన్నీ. స్టాట్యూసేనండి. చాలా క్రియేటివ్గా చేశారు. గవర్నమెంట్కి నిజంగా చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా క్రియేటివ్గా చేశారనమాట. పిల్లలకైతే ఎడ్యుకేషన్ వైజ్ కూడా బాగుంటుందండి. అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి, మనం వాళ్ళకి తెలియచేయడానికి. చూసారండి, పెద్దవారు చిన్నవారు అందరూ ప్రతి ఒక్కరూ వస్తున్నారండి. ఎంతో కొంత నాలెడ్జ్ కూడా మనకు వస్తుందండి. అంబేద్కర్ గారి గురించి అక్కడ అది కూడా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ క్రౌడ్ వల్ల అది కూడా గ్లాస్ చూసారా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చినట్లయితే. చేశాను కదండి, ఎంత క్రౌడ్ ఇవన్నీ చూసేదాన్ని. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పిల్లల్ని అయితే మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలు అయితే తప్పిపోతారు, చాలామంది ఉంటున్నారు కదా. పిల్లల్ని అయితే అలా వదులుకోకుండా మనం పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్నమాట. చూసారా, ఫ్లోర్ కూడా ఎంత నీట్గా ఉంది. ఇంతమంది వచ్చి నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఇది బయటకు వచ్చాక మనకు ఆపోజిట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ చూసారా. చాలా బాగుందండి.
అజాన్ జ్యువెలర్స్కి ఆపోజిట్లో అండి, మన బందర్ రోడ్లో చూసారు కదా, ఎప్పుడూ కూడా రష్గా ఉండి ట్రాఫిక్తో ఉండే రోడ్ అనమాట. అయినా సరే దీనికి కూడా క్రేజ్ ఏం తగ్గట్లేదు అనమాట. అందరూ వస్తూనే ఉన్నారు, చూస్తున్నారు. ఎంత బాగుందో చూసారా, ఆ వాటర్తో అవి మంచి పార్క్లో ఉన్నట్టుగా ఉంది. చెప్పాను కదండి, మూవీ షూటింగ్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న షార్ట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూసారా, పికాక్, దానికి ఆపోజిట్లో ఇంకో పికాక్ ఉందండి. 2 పికాక్స్ అనమాట. ఎంత పెద్ద పికాక్ చూసారా. చూసారా, ప్రతి ఒక్కరు ఆ పికాక్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అని తీసుకుంటున్నారండి. ఆ వాటర్ ఆ వ్యూ చూసారా. అజయ్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేయడానికే ట్రై చేశానండి. ఎక్కడైనా మిస్ అయితే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే చెప్పాను కదా చాలా రష్గా ఉందన్నమాట. లోపల అయితే మనం నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉండే, ఇక్కడైతే పర్లేదు కొంచెం. బయట పార్కింగ్ దగ్గర కూడా చాలా బాగుందండి, చాలా స్పేస్గా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోవాలనుకున్నా కూర్చోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ లోపల ఎక్కడ కూర్చోడానికి లేదు కదా. ఇదిగోండి, ఇది ఇంకో పికాక్ అనమాట. ఏదో వర్క్ జరుగుతుంది అక్కడ, అందుకే కొంచెం దగ్గరికి వెళ్ళకుండా అక్కడి నుంచే చేస్తాను అనమాట. ఇంకా అదంతా వ్యూ అనమాట. సరే చల్లాయింగే చలో బాగుతిరింగే అవి అయినా లోపల ఎక్కడ కూర్చోడానికి లేదు. బాబు చూసారండి,